సింధూర ప్రియుడు హనుమంతుని తోకకు వెన్న రాసే ఆచారం వెనుక దాగున్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవ దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన భక్తులు కనిపిస్తుంటారు. ఒకరి ఆచార వ్యవహారాలను ఒకరు ఆసక్తికరంగా గమనిస్తూ ఉండడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ఆయా పుణ్యక్షేత్రాల్లో కూడా అక్కడి విశ్వాసాలు ఆచార వ్యవహారాలుగా కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడు కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినా భక్తులుగా వాటిని ఆచరించి సంతృప్తిని పొందడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఆచారమే ఒకటి మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సుచీంద్రంలో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఒకే లింగ రూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పై భాగాన విష్ణుమూర్తి, మధ్య భాగంలో శివుడు, కింద భాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థల పురాణం చెబుతోంది. అహల్య విషయంలో గౌతమ మహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు ఇక్కడ త్రిమూర్తులను ఆశ్రయించి శాప విమోచనాన్ని పొందాడని అంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచి పూర్తిగా చూడగలుగుతాం. సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ఆయనకి సింధూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా వెన్నపూస రాస్తుంటారు. ఈ ఆచారం రామాయణ కాలంతో ముడిపడి ఉందని ఇక్కడి వాళ్ళు చెబుతుంటారు. సీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు కావాలని రావణ సైన్యానికి పట్టుబడతాడు. రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పు పెడతారు. ఆ సంఘటనని అతనికి అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలా వరకు కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్వామి తోకకి వెన్నపూస రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని అంటారు. ఈ విధంగా హనుమంతుడి తోకకు వెన్నపూస రాస్తూ ఆయనకి ఉపశమనం కలిగించడం వలన ఆ స్వామి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని బలంగా విశ్వసిస్తుంటారు.